రాత్రి పడుకుంటే పక్కల పాస్ పోసినట్టు నాకు కళ్ళు వచ్చింది. అరే లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను, పక్కలో పాస్ పోసి కలొచ్చిందంటారా? కాకా చెల్లిపోని ఇదిగో ఏవాటు ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా, చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ తమాక్ తక్కువ. సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. అరే నీకు కూడా దిమాక్ ఉందిరా, పద ఏనా నమ్ముదాం, మజా చేసుకుందాం పద. ఏంద్రా వారి ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగ కోళ్ళు పడ్డ మొఖాలు. లేదక్క, ఈ పెళ్ళా మీద ఒట్టు. నాకు పెళ్ళ పెడింది కాకా. నీ పెళ్ళా మలిగి అమ్మగారింటికి పోయి 3 ఏళ్ళు కాలేదురా. ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క. వారి అక్క వానికి 2000. అది కాదక్క, అరే జాబ్ ముందు పైసలు నాదేం పోయింది. ఇగో పొట్టోడా నాన్న నిన్నే గిట్టరా. ఇగో నీ పెండ్లాన్ని గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది. గట్లనే అక్క. ఇదిగో పోస్ట్ మ్యాన్, నాకేమైనా మనీ ఆర్డర్ వచ్చిందా? టెలిగ్రామ్ వచ్చింది, కావాలా? వద్దులే, నువ్వే ఉంచుకో. మేడం వీళ్ళు ఎవరు లేరా మేడం? బయటికి వెళ్ళినట్టున్నారు. శివ గారికి లెటర్ వచ్చింది, కొంచెం ఇస్తారా? థ్యాంక్ యూ మేడం. వాళ్ళ అమ్మగారు బాధతో రాసుంటారు. ఇది చదివాడంటే ఇక్కడ ఈయన బాధపడతాడు. ఏముందో చూద్దాం. చిరంజీవి శివకు అమ్మ ఆశీర్వదించి రాయినది. ఎలా ఉన్నావు బాబు? కల్పన గురించి రాశావు. ఊళ్ళో ఒక్క ఆడపిల్ల పేరు కూడా తెలియని నువ్వు కల్పన గురించి రాశావంటే నీ మనసులో ఆమెకి ఎంత స్థానం ఉందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోవడానికి కారణం డబ్బు గురించి ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకుంటుందనేగా. ఏది ఏమైనా నా మనసుకి ఆ అమ్మాయే నా కోడలని అనిపిస్తుంది. ఫోటో పంపిస్తే చూసుకొని ఆనందిస్తాను. వెంటనే పంపిస్తావు కదా, ఎదురు చూస్తూ నీ అమ్మ. నీ కదరపట్ల సూట్ అవుతురా బాయ్. ఏంటండి కలర్ పటం అచ్చం ఇలా బాగుంది. నాలాగే కాదు, నాదే బాగుంది కదా. బాగుంది. మీ అమ్మగారికి పంపించు. మా అమ్మకి ఎందుకంటే కోడల్ని చూడాలని ముచ్చట పడుతున్నారుగా. మీ అమ్మగారు రాసిన లెటర్ చదివాను. చదివేరా? నా మీద ప్రేమని మీ మనసులో దాచుకుని మీ అమ్మతో చెప్పుకున్నారే గాని నాతో చెప్పలేదు. అదే నీలో నాకు నచ్చింది. ఐ లవ్ యూ. బాగుంది. ఏంటిది? ఎలా వాటేసుకోవడం. అరే పోతూ స్వర్ణక్క పుణ్యమాని ఫుల్ గా మందు కొడుతున్నాం. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా. అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా. అరే అయ్యుండొచ్చు కాకా. దెబ్బతిన్నాం రా. చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షస చేతిలో పెట్టినాం రా. ఇప్పుడు బాస్ కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? కాకా ఐడియా. ఇదేందక్క సినిమా హీరోలకి తయారైనవు? ఈ డ్రెస్ నాకు మంచిగా కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు? సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గారా?
హే గారు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమాయరా కంత లాష్గోలు పెట్టినావు? ఛీ! ఆ పొట్టని బాగా పిల్లడం కన్నా ఏ పుర్ల మంది ఆగి సాగురని చెప్పురి అందరం చేస్తాం ఏరా. అంతే. అరే చెప్ పొట్టోడు అంటావు. నువ్వు పొట్టోనివి కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరులు సైన్మల కమల్ హాసన్ ఎంతుంటాడు? గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క, ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు. గంతకని ఇయాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి బై. గంతే. పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ రెండూ లేవు, నాకు ఆ రెండు ఉన్నాయి. డాక్టర్ గారు వర్ణ, ఏమండి? బావగారు. అవును మా కర్మ, ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. కూసోన్రి, కూసోన్రి, అబ్బా కూసోన్రి. రేయ్ అక్క మీరెల్లుండ్రా, ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి. పదండి పదండి. అర్జెంటుగా ఏ విషయం శివగాడితో చెప్పాలి. బాబోయ్, 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టంగాళ్ళిద్దరికి గుండు చేయిస్తా స్వామి. ఒరే నువ్వుండే శివ, ఏంటి ఈ నాలుగు మన శ్రమ ఫలించింది. ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టిసా. దొరికింది నాకు. దొరికింది నాకు. నాకు దొరికితేనే. నీకెలా దొరుకుతుంది? నాకు దొరికింది. నేను కదా తీసి ఇక్కడ పెట్టాను. ఒరే అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా నువ్వు చెప్పరా. నేను చెప్తాను, చెప్పు. జాగ్రత్తగా ఉన్నాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణశైలి దగ్గర ఉంది. అది తీసుకెళ్లి కల్పన రూమ్ లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణశైలి దగ్గర పెట్టాను. అంతే. నువ్వేం చేసావు నేను చెప్పనా? కలపన దగ్గర ఫోన్ ని మళ్ళీ సార్ నాకు దగ్గర చేర్చావు. అక్కడ డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చావు కదా. చెప్పారా? దీన్ని బట్టి నాకేమర్థమైందంటే నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయా అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణక్క దగ్గరే చేరింది.
స్వామి ఏమిటి ట్విస్ట్లు ఛీ, ఇంకా చదువుతావరా వెళ్ళి ఎత్తుకున్నా పదా నువ్వురా. మధ్యలో ఈయన ఏం చేస్తాడు బాబు? రాదేం కా ఇదేంట్రా సెల్లాకుందామంటే జాకెట్లో పెట్టుకుంది. ఈ దుడ్డు కర్ర తీసుకో, దాన్ని నెత్తి మీద ఒక్కటై పట్టమంటది. సెల్లు గుంజుకుందాం, మజా చేసుకుందాం. జల్దీ దిగా కా, జల్దీ తీసుకో. ఏమైంది? చాలా రక్తం పోయింది, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఐ హోప్ ఇట్స్ నాట్ సీరియస్. మేడం, ఇవిగోండి పేషెంట్ తాలూకు వస్తువులు. ఓకే. శివ, ఈ ఫోన్ కోసమే మనం ఎన్నాళ్ళు వెతుకుతున్నది. చూడు, ఫోటోలు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పక్కన పాత కార్లు. ఇదే వజ్రాలు దాచిన ప్లేస్. అంటే పోలీస్ స్టేషన్ దగ్గర పాత కార్ల పక్కన పాతి పెట్టారన్నమాట. వెంటనే బాస్ కు ఫోన్ చేద్దాం రా. ఈ టైంలో బాత్రూమ్ ఉంటాడు కాక బాసు, డిస్టర్బ్ చేయకూడదు. బాస్ వచ్చే లోపల వీళ్ళు తోవి తీసుకుని వెళ్ళిపోతే. కరెక్టే రోయ్, ముందు మనమే వెళ్ళి వాటిని దక్కించుకుందాం. పదరా. అర్జెంటుగా ఫోన్ సలీంకి ఇచ్చి నా తమ్ముడిని రక్షించుకోవాలి. ఆ వజ్రాలు మాత్రం వాడికి తక్కువ. మేము వెళ్ళి వాటిని తీసుకొని వస్తాం. వద్దు, సలీంకి తెలిస్తే నా తమ్ముడిని బతుకునివ్వడు. నీ తమ్ముడు ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తా. నువ్వేం భయపడకు. జాగ్రత్త. పదండ్రా.